ఈరోజు వాక్య ధ్యానం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లలాడుచుండెను. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చదివితే దేవుడు భూమిని సర్వాంగ సుందరంగా సిద్ధపరచగా 2వ వచనంలో అది శూన్యంగా నిరాకారంగా ఉన్నట్లుగా కనబడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే పడదొలబడిన సాతాను దేవుని సృష్టిలో జోక్యం చేసుకుని దాని రూపాన్ని మార్చేశాడు. అలాగే మానవుని కూడా దేవుడు తయారు చేసినప్పుడు అంతా మంచిదిగా ఉందని చెప్పాడు. ఈ మంచిగా ఉన్న మానవుని జీవితం కూడా నిరాకారంగా, శూన్యంగా, అంధకారంగా మారిపోయింది. ఈ నిరాకారమైన భూమిని ఎలాగైతే సర్వాంశంగా మార్చాడో దేవుడు, అలాగే నా జీవితాన్ని కూడా శూన్యంగా, నిరాకారంగా మారిపోయిన జీవితాన్ని అందంగా, ఆశ్రితకరంగా మార్చాలనే ప్రయత్నంలో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఈ పని మనలో జరగాలి అని అంటే సృష్టి కార్యంలో దేవుడు ప్రతిరోజు సృష్టితో మాట్లాడాడు. అలాగే దేవుడు నీతోనూ కూడా నిన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో మాట్లాడుతూ ఉండగా ఆయన మాట విను. ఆయన మాట వింటే నిన్ను కూడా దేవుడు మరలా తిరిగి తన స్వరూపంలోనికి మార్చుకుంటాడు.